వెల్కమ్ టు గ్రేస్ కలెక్షన్. హాయ్ అందరికీ. పునుగులు చేసుకునే విధానం. ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి. ఆ కప్పుతోనే కప్పు పెరుగు తీసుకోవాలి. ఒక కప్పు మైదా పిండి, ఒక కప్పు పెరుగు తీసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి. రేపు మార్నింగ్ చేసుకుంటామంటే ఈరోజు నైట్ మనం ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఒక పావు గంట సేపు మంచిగా కలపాలి. మంచిగా కలిపితేనే మంచిగా పునుగులు అనేది మంచిగా వంగుతాయి. ఇలా మంచిగా కలుపుకోవాలి. కొంచెం ఇలా కొన్ని వాటర్ వేసుకోవాలి లైట్గా, మరీ ఎక్కువ కూడా కాదు. కొన్ని వాటర్ తీసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలాగే సేమ్ కలుపుకుంటే మంచిగా వస్తాయి పునుగులు అనేటివి. ఇలా మంచిగా ఒక పావు గంట సేపు మంచిగా కలుపుకోవాలి. చూసారు కదా ఎలా అయిందో. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని నైట్ మొత్తం మంచిగా నానుతుంది. నైట్ మంచిగా నానబెట్టుకోవాలి. కలపడం అయిపోయింది. ఇలా మూత పెట్టుకొని నైట్ అంతా ఉంచాలి. పొద్దున మనం చట్నీ కోసం పల్లీలు వేయించుకోవాలి. మీకు ఎంత కావాలంటే అన్ని పల్లీలు తీసుకోవాలి. మేము చేసింది టిఫిన్ 5గురి కోసం. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి అంత పిండి అన్ని పల్లీలు తీసుకోవాలి. పల్లీలు వేగాయి. అవి చల్లారేలోపు ఇలా మంచిగా వేయించుకోవాలి పల్లీలు. పల్లీలు వేగినాయి కదా, పక్కకు పెట్టేసుకోవాలి. చల్లారేలోపు మనం ఒక ముక్కుడు పెట్టుకొని, గ్యాస్ అంటించుకొని ముక్కుడు పెట్టుకొని అది నూనె పోసుకొని, అంతలోపు నైట్ నానబెట్టుకున్న పిండిలో తగినంత ఉప్పు వేసుకోవాలి. తగినంత వంట సోడా వేసుకోవాలి. తగినంత ఓం వేసుకోవాలి. అది మంచిగా కలుపుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా, ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇది మంచిగా కలుపుకునే లోపు ఆయిల్ వేడి అయిందో చూసుకోవాలి. ఇది కలుపుకునే లోపు ఆయిల్ వేడి అవుతుంది. ఆయిల్ వేడైంది.
నూనె మంచిగా కాగినాకనే మనం పునుగులు వేసుకుంటే మంచిగా వంగుతాయి. ఇలా మనం ఒక్కొక్కటి వేసుకోవాలి. నూనె అనేది మంచిగా కాలితే మంచిగా వంగుతాయి. గ్యాస్ ఫుల్ పెట్టుకోకూడదు, ఫుల్ పెట్టుకుంటే మాడిపోతాయి. సిమ్లో పెట్టుకోవాలి. అన్నీ వేసుకోవడం అయిన తర్వాత ఇలా మనం కొంచెం కాలుతాయి కాబట్టి అప్పుడు ఒక్కొక్కటి విడివిడిగా వేసుకోవాలి. చూసారు కదా ఇంతసేపు ఎలా ఉన్నాయి, దగ్గర ఉండే. ఇప్పుడు చూడండి ఎలా విడివిడి అయినాయి, ఎలా అవుతాయి. అప్పుడే మనం వేయడంతో విడివిడి వేస్తే కావు, అతుక్కపోతాయి అన్నీ. చూసారు కదా ఇలా కాల్చుకోవాలి. కాలినవి తీస్తున్నాం. ఇలానే మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకుంటూ ఇలా కాల్చుకోవాలి. ఇప్పుడు పల్లీలు కూడా చల్లారిపోయినాయి, వేయించుకున్నాయి. చల్లారిన తర్వాత వాటి పొట్టును అనేది మొత్తం తీసేసుకోవాలి, నలుపుకొని మిక్సీ పట్టుకోవడానికి చట్నీ కోసం. అందులో కొంచెం ఉప్పు, కారం, తగినంత ఉప్పు వేసుకొని, జీలకర్ర వేసుకొని, కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. చిక్కగా అంటే చిక్కగా, పల్చగా అంటే పల్చగా చేసుకోవాలి. మీరు చిక్కగా తినే వాళ్ళు అయితే అలాగనే తినచ్చు. మేము పల్చగా తింటాం కాబట్టి వాటర్ పోసుకున్నాం. తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం, తాలింపు లేకుండా తినేవాళ్ళు మీ ఇష్టం. మేము తాలింపు పెట్టుకుంటాం. తాలింపు కోసం ఒక ముకుడు పెట్టుకొని చిన్నది, అందులో అది వేడయ్యాక దాంట్లో కొంచెం నూనె పోసుకోవాలి తగినంత. పోపు పెట్టుకోవడానికి అందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకోండి, మీ ఇష్టం అది. కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు వేసుకోవాలి. అయిపోయిందండి, ఇంతే అండి. కరివేపాకు వేసుకోవచ్చు కానీ మేము వేయలేదు, మన ఇష్టం. ఇంతే అండి, సింపుల్ అండి.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. చాలా లెంత్ అయింది వీడియో. బాయ్ ఫ్రెండ్స్.